వేల సంవత్సరాల చరిత్ర, దశాబ్దాల తరబడి గొడవలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల ఆకాంక్షలతో కూడిన ఆ కలల సౌధం అయోధ్య రామ జన్మభూమి. ఎన్నో తరాల వారికి, మానవ జాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన రాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సాకారమైంది. ఆ నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. మొత్తానికి 1500 కోట్లు వెచ్చించి 2500 ఏండ్లు నిలిచి ఉండేలా ఈ అద్భుత ఆధ్యాత్మిక కట్టడ నిర్మాణం సంపూర్ణమైంది. ప్రాణ ప్రతిష్ఠ సమయానికి కేవలం గ్రౌండ్ ఫ్లోర్, గర్భగుడి మాత్రమే సిద్ధం కాగా మిగిలిన అన్ని దశల నిర్మాణాలు పూర్తయినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. వచ్చే నెల నవంబర్ 25న నిర్వహించబోయే ధ్వజారోహణానికి భారత ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు. ఇక దేవాలయం పైన జెండా ఎగరవేయడం అంటే నిర్మాణం పూర్తయినట్లు సంకేతం అంటున్నారు. ఈ మొత్తం దేవాలయంలో 6 అనుబంధ దేవాలయాలు ఉన్నాయి. మహాదేవ్, గణేష్ జీ, హనుమాన్ జీ, సూర్యదేవ్, మా భగవతి, మా అన్నపూర్ణలకు అంకితం చేయబడ్డాయి. రామాయణంతో సంబంధం కలిగిన 7గురు ప్రముఖులు మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్య, నిషాదరాజ్, శబరి, అలహ్యల పేరిట భక్తుల సౌకర్యార్థం 7 మండపాలు కూడా పూర్తయ్యాయి. సంత తులసీదాస్ మందిరం ప్రాంగణంలో జటాయువు, ఉడత విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు, 10 ఎకరాల పంచవటి ప్రాంతంలో పచ్చదనం పనులు పూర్తయ్యాయి. భక్తుల దర్శనానికి సంబంధం లేని కొన్ని పనులు ఇంకా జరుగుతున్నాయి. అంటే దేవాలయం చుట్టూ 3.5 కిలోమీటర్ల పొడవైన ప్రహారీ గోడ, ట్రస్ట్ కార్యాలయం, అతిథి గృహం, ఆడిటోరియం మొదలైనవి ఆ కేటగిరీలోకి వస్తాయన్నమాట. ఇక గుడి నిర్మాణం ఒకెత్తు అనుకుంటే అయోధ్యను ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడం ఒకెత్తుగా చెప్పాలి. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తజనానికి తగిన మౌలిక వసతుల నిర్మాణం అంటే మాటలు కాదు కదా. దానికి ఎన్నో వ్యవస్థలు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అసౌకర్యం అనేది ఉండకుండా ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. రామాలయ నిర్మాణం, భక్తులకు వసతుల విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయోధ్యలో ఏర్పాటు చేయబడిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్ రీడెవలప్మెంట్ పూర్తి చేసుకున్న అయోధ్య రైల్వే స్టేషన్ తో పాటు భక్తులు, పర్యాటకుల కోసం అయోధ్యలో అనేక వేల కోట్ల రూపాయల విలువైన సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది. అయోధ్య నగరంలో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, రద్దీని తగ్గించడానికి చారిత్రక మార్గాలను విస్తరించి కొత్త రోడ్లుగా అభివృద్ధి చేశారు. అందులో రామ్ పథ్ ఒకటి. ఇది సహదత్గంజ్ నుండి కొత్త ఘాట్ వరకు విస్తరించి పట్టణంలో కీలకమైన కనెక్టివిటీని అందిస్తోంది. ప్రధాన మార్గంగా చెప్పుకునే భక్తి మార్గ ప్రధాన రహదారి నుండి హనుమాన్ గర్హి మీదుగా శ్రీరామ జన్మభూమి ఆలయం వరకు ఉంటుంది. దీని ద్వారా భక్తులు దేవాలయానికి సులభంగా చేరుకునేలా అభివృద్ధి చేశారు. ఇది ధర్మ మార్గ నది నేషనల్ హైవే 27 నుండి నయాఘాట్ వరకు కలుపుతోంది. అంతేకాదు బయటకు వెళ్లేలా అయోధ్య బైపాస్ ప్రాజెక్టు కూడా నిర్మించారు. 67.57 కిలోమీటర్లు పొడవు గల ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లక్నో, బస్తీ, గోండా వరకు ముఖ్య జిల్లాలను కలుపుతూ అయోధ్య నగరంలో భారీ సరుకు రవాణా వాహనాల రద్దీని తగ్గిస్తోంది. భక్తులు, సందర్శకులు సులభంగా వచ్చిపోయేందుకు 400 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త బస్ టెర్మినస్ నిర్మాణం కూడా జరిగింది. పర్యాటకుల వాహనాలు పార్కింగ్ కోసం మహర్షి అరుంధతి పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్ తో సహా అనేక కొత్త పార్కింగ్ ప్రదేశాలు కూడా నిర్మించారు. అయోధ్య నగరిని ఆనుకొని ప్రవహించే సరియు నది ఘాట్ల అభివృద్ధి కూడా ప్రణాళికాబద్ధంగా జరిగింది. పాత ఘాట్ల పునరుద్ధరణతో పాటు గుప్తార్ ఘాట్, రాజ్ ఘాట్ మధ్య కొత్త కాంక్రీట్ ఘాట్ల నిర్మాణం చేశారు. కొన్ని పాత ఘాట్ల పునరాభివృద్ధి పనులు ఇంకా జరుగుతున్నాయి. సరియు నది ఒడ్డున ఉన్న రామ్ కి పౌడి ప్రాంతానికి కొత్త రూపం ఇచ్చి దాని పర్యాటక ఆకర్షణగా మార్చారు. సరియు నదిలో క్రూయిజ్ కార్యకలాపాలు కూడా ఏర్పాటయ్యాయి. అంతేకాదు అయోధ్యను సందర్శించే భక్తులకు సకల సౌకర్యాలతో అనేక ప్రైవేట్ హోటళ్లు కూడా ఏర్పాటయ్యాయి. మొత్తంగా చూస్తే ఇది ఇప్పుడు అయోధ్య ముఖ చిత్రం. అయోధ్య రామాలయం ప్రత్యేకతల విషయానికి వస్తే ఎంత చెప్పుకున్నా తక్కువే. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీట్ ను వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు. ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో 30 ఏండ్ల క్రిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు. గత 30 ఏండ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపంగా నిలిచిన అయోధ్య రామాలయం చాటి చెప్పే విశిష్టతలు అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి మనకు. ప్రపంచంలోనే అత్యంత అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పుకుంటున్న జగదానందకారుడి మందిర విశేషాలు తనివి తీరా కనులారా చూడాల్సిందే తప్ప మరొకటి కాదని భక్తులు చెబుతున్నటువంటి మాట. వచ్చే నెల ధ్వజారోహణ కార్యక్రమం సందర్భంగా అయోధ్యపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
ఆలయ నిర్మాణంలో వివిధ రాష్ట్రాల కళాకారులు, కార్మికులు పాలుపంచుకున్నారు. దేశ విదేశాల నుంచి ఆలయానికి శ్రీరాముడికి విశిష్టమైన కానుకలొచ్చాయి. ప్రస్తుత రామ మందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకుంది. దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ను అందించారు. అప్పటి విహెచ్పి అధిపతి అశోక్ సింఘల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడి కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు. అనంతరం తనదైన శైలిలో డిజైన్ రూపొందించారు. ఆ డిజైన్ అనుసరించి ప్రధాన ఆలయాన్ని ఎల్&టి కంపెనీ నిర్మించింది. ఉప ఆలయాలు, ఇతరేతర నిర్మాణాలు టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ లిమిటెడ్ నిర్మించింది. అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. రిక్టార్ స్కేల్ పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినప్పటికీ, మరే విధమైన విపత్తులు వచ్చినప్పటికీ తట్టుకునేలా దేవాలయానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కలుగజేశారు. అయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచనగా 27 మొక్కలను నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల్లో ప్రవహించే నదులు, సముద్రాల నుంచి నీటిని తీసుకొచ్చారు. 2587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మీకు తెలుసా, రామయ్యకు బట్టలు కుట్టే దర్జీ షాప్ పేరు బాబులాల్ టైలర్స్ అట. గతంలో అయోధ్యలోని బాబులాల్ టైలర్స్ అనే ఒక చిన్న టైలర్ దుకాణం ఎప్పటికప్పుడు వస్త్రాలు కుట్టే పనిని చేపట్టేదట. బాబులాల్ టైలర్స్ నడిపిస్తున్నటువంటి భగవత్ ప్రసాద్ పహాడి, శంకర్లాల్ శ్రీవాస్తవ సోదరులు రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్ దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబులాల్ కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు సమకూరుస్తోంది. దేవాలయంలో రామ్లల్లా విగ్రహం దగ్గర ఒక విశేషం జరుగుతూ ఉంటుంది. ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్ పై సూర్యకిరణాలు పడినట్లుగానే రామ మందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. అలా ఏర్పాటు చేయడం వెనుక శిల్పులు, ఇంజనీర్లు, ఆస్ట్రాలజర్ సాయం తీసుకున్నారు. గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన బాలరాముడి ఎత్తు 51 అంగుళాలు. 5 ఏండ్ల బాలుడి రూపంలో కనిపించే ఈ రామయ్య మొహాన్ని తదేకంగా చూస్తే చాలు మనల్ని చూసి నవ్విన అనుభూతి కలుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఇలాంటి విగ్రహాలను 3 శిల్పులు వేరువేరుగా రూపొందించారు. చివరికి వాటిలోంచి ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాన్ని ట్రస్ట్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా రామ మందిరం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం అంకోర్ వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం కాగా, తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం ఆక్రమించింది. ఆ తర్వాత అయోధ్య రామాలయమే అవడం విశేషం. మరో విషయం గురించి చెప్పుకొని కథను ముగిద్దాం. మీకు తెలుసా, అయోధ్య రామ మందిరం ప్రధాన ఆలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్ట్ ను సికింద్రాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింపర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను కూడా ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసింది.